All right. So sir, see, firstly, ఎంతవరకు కవర్ అయింది, ఎన్ని చాప్టర్స్ కవర్ అయినాయి, అండ్ మీరు చదివారో లేదో, ఐ విల్ నాట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. ఓకే, సో ఒక్కొక్క చాప్టర్ తీసుకుందాం. ఓకే, ఐ విల్ స్టార్ట్ విత్ చాప్టర్ 4, then we'll move to chapter 2, then 5, okay, then 1, last లో 3. Okay, so order is 4, 2, 5, 1, 3. This is the order which I follow. Okay, so enduku ante, well, completing each and every chapter will come to know why I followed this pattern of teaching, right? So fourth chapter will deal about e-commerce and commerce. Second chapter, ERP systems or accounting financial systems. Fifth chapter, CVS. First chapter, business process automation or accounting something. Okay, third chapter is more about what computer systems. Okay, please do give least important to chapter number 3. Okay, so after completing all these 4 chapters, time unte అందులో కూడా నేను డివైడ్ చేస్తాను థర్డ్ చాప్టర్ని. ఓకే, థర్డ్ చాప్టర్ని డివైడ్ చేస్తాను. సో ఇంపార్టెంట్ అని అసలు మిస్ కాకుండా చదవాల్సిన క్వశ్చన్స్, జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ చూడాల్సిన క్వశ్చన్స్, లీవ్ చేయాల్సిన పార్ట్ అని 3 సెగ్మెంట్స్ చేస్తాను. వై? బికాస్ థర్డ్ చాప్టర్ ఈస్ వెరీ హ్యూజ్. ఓకే, ఇట్స్ ఆల్మోస్ట్ రన్నింగ్ ఇంటూ 100 pages. ఓకే, ఇట్ ఈస్ వెరీ difficult for you to read as well as to recollect the same. ఓకే, సో ఎంత చదివినా కానీ నీకు వచ్చేది అందులో ఎన్ని మార్క్స్ అంటే 10 to 12 మార్క్స్ వస్తాయి. అందులో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ లోంచి 8 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, ఒక 4+4 వస్తుంది. సో ఇంకొక 4+2 మార్క్స్ కో ఆర్ 4+4 ఆర్ 8 మార్క్స్ కో నువ్వేం చేయాలంటే చాలా కష్టమైన కాన్సెప్ట్స్ అన్ని చదవాలి, విచ్ ఐ విల్ కవర్. బట్ అది లాస్ట్ లో మీరు ఎగ్జామ్ రాసేటప్పటికి అది మీరు రీకలెక్ట్ చేసి రాయడం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. మధ్యలో ఎక్కడైనా వాయిస్ బ్రేక్ అయినా కొంచెం ఇంటిమేట్ చేయండి. ఓకేనా? Yes, sir. Yeah, please be attentive. So right, so ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఐ మీన్ ఏమన్నా ఇప్పుడు చెప్పిన దాంట్లో ఓకేనా? ఎక్కడైనా డౌట్స్ ఉంటే వెంటనే అడగండి. రైట్, మనం లైన్ బై లైన్ చదవలేం. వై? బికాస్ ఇది స్క్రాచ్ టైప్. సో లైన్ బై లైన్ మనం చదవం. కాన్సెప్ట్ చూస్తాం, కాన్సెప్ట్ లో పాయింట్స్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఐ మీన్ ఈ 10 days ఆర్ వాట్ ఎవర్, ఓకే, అప్రాక్సిమేట్ గా 10 days అనుకుందాం. ఈ 10 days లో డైలీ 2 hours. ఓకే, సో వీక్ డేస్ లో ఇట్ విల్ బి 4:30 to 6:30. సాటర్డే ఇఫ్ పాసిబుల్ మీరు సండే కూడా వస్తానంటే ఇది పక్కన పెట్టేద్దాం. సాటర్డే టైమింగ్స్ నేను సార్ చెప్తాను. ఓకే, మార్నింగ్ టైమ్స్ తీసుకుంటాను సాటర్డే. సో వీక్ డేస్ లో 4:30 to 6:30 ఇస్ ఫిక్స్డ్ ఫ్రమ్ మండే టు థర్స్డే. ఓకే, సో అండ్ ఇట్ విల్ బి వెరీ ఫన్ టు లెర్న్ EIS. ఓకే, సో కంగారు పడకండి, నేను మిమ్మల్ని ఎటువంటి క్వశ్చన్స్ అడగను. పాయింట్ నెంబర్ 1, అది ఎంత ఈజీ అయినా ఎంత కష్టమైనా నేను క్వశ్చన్స్ అడగను. ఓకే, పాయింట్ నెంబర్ 2, కొంచెం మీ సైడ్ నుంచి నాకేం కావాలంటే కొంచెం అటెంటివ్నెస్ కావాలి, అంటే రెస్పాండ్ అవ్వడం. వై? బికాస్ రెస్పాండ్ అవుతూ ఉంటే ఇట్ విల్ బి మోర్ జాయ్ఫుల్ ఫర్ మీ టు టీచ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ బి వెరీ రెస్పాన్సివ్ ఎన్విరాన్మెంట్ లో ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుంది. ఓకే, అండ్ పాయింట్ నెంబర్ 3, ఏ రోజు ఆ రోజు ఇంటికి వెళ్ళి జస్ట్ ఒక రీడింగ్ ఇవ్వండి చాలు. ఐ డోంట్ వాంట్ టు రీడ్ ఎవ్రీథింగ్. ఒక 5 questions ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు ఒక 10-15 questions ఆర్ 10 questions నేను డీల్ చేశాను అనుకోండి. ఐ డోంట్ వాంట్ టు లెర్న్ 10-15 questions. ఇంటికి వెళ్ళి టైం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ 10-15 questions ని జస్ట్ ఒకసారి చూడండి అంతే. వాట్ ఈస్ వాట్ అంటే నేను ఎంత చెప్పాను, ఎంత కవర్ అయింది లేదని తెలుస్తుంది మీకు. సో ద నెక్స్ట్ డే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నన్ను అడగచ్చు. అర్థమవుతుందా?
Yes, sir. Yes, సో sir. ఎక్కడన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగలేకపోతే మీరు ఏం చేయొచ్చు, చాట్ లో ఉన్న మెసేజ్ చేయొచ్చు. ఓకే, లేదా మైక్ ఆన్ చేసుకొని సార్ ఈ క్వశ్చన్ ఆర్ ఈ పాయింట్ నాకు అర్థం కావట్లేదు అని చెప్పొచ్చు. ఇస్ క్లియర్? వెబ్ క్యామ్ అనేది నాది కొంచెం ఈ ల్యాప్టాప్ లో కొంచెం ప్రాబ్లం ఉంది. నేను వెబ్ క్యామ్ పంపించాను తెమ్మడానికి, ఒక హాఫ్ అన్ అవర్ లో వెబ్ క్యామ్ వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై నేను వీడియోని ఆఫ్ చేసి పెట్టున్నాను. సో కొంచెం ప్రాబ్లం ఉంది దానికోసమే. సో నెట్ ఫ్లక్చువేషన్స్ అనే ఉంటే నా వాయిస్ బ్రేక్ అయితే సో వెంటనే చాట్ లో చెప్పండి ఆర్ మైక్ ఆన్ చేసి చెప్పండి, సో దట్ ఐ విల్ స్విచ్ ఓవర్ టు అనదర్ నెట్వర్క్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ నెట్వర్క్. ఓకే, సో ఇంకేమైనా చెప్పాలా? సో ఈఏఎస్ కష్టమా ఈజీయా? ఇప్పటివరకు మీకున్న ఫీలింగ్, వాట్ ఈస్ ద ఫీలింగ్ అబౌట్ ఈఏఎస్? ఈజీగా ఉందా కష్టంగా ఉందా? ఎవరో మెసేజ్ చేశారు, పర్లే సార్. పర్లే అంటే పర్లే బిస్కెటా? ఓకే, పర్లే, ఓకే పర్లే, ఓకే యావరేజ్ సార్. ఓకే, ఇంకా Sir, Ah, while tell me. listening to EAS, it is easy, sir. But while Yeah. we are studying, it is difficult, sir. యా, చెప్పేటప్పుడు వినడానికి శ్రేయా ఘోషల్ పాటలా ఉంటుంది, మీరు చదువుకునేటప్పుడు చదవడానికి దించక్ పూజ పాటలా ఉంటుంది. ఐ అండర్స్టాండ్. మిక్స్డ్ ఫీలింగ్, yes, మిక్స్డ్ ఫీలింగ్, రైట్. గుడ్ గుడ్, మిక్స్డ్ ఫీలింగ్. ఓకే, గుడ్. ఓకే, కొంచెమా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 50 మెంబర్స్ ఉన్నారు. సో కొంచెం అంటే అటెంటివ్ గా ఉంటే ఏమవుతుందంటే చెప్పేదానికి నాకు బాగుంటుంది. వై? బికాస్ ఫిజికల్ గా ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు అది వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఫిజికల్ గా లేము, సో ఆన్లైన్ మోడ్ లో ఉన్నాం కాబట్టి కొంచెం మీ సైడ్ నుంచి రెస్పాన్స్ అనేది కొంచెం ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. ఓకే, సో ఫేస్ టు ఫేస్ క్లాస్ ఖచ్చితంగా మీరు ఇన్వాల్వ్ అయితే చేస్తాను, బట్ ఇక్కడ మనకి ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో దిస్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ వీ గాట్. ఓకే, సో మీకు కొంతమందికి ఈఏఎస్ అనగానే కొంతమందికి ఏం చదువుతాంలే, ఏం చదివినా మర్చిపోతున్నాం అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఓకే, యూ విల్ బి వెరీ very confident about other subjects, other theory subjects. When coming to EAS and SM, you'll feel little discomfortable. ఓకే, చదివేటప్పుడు ఏం చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం, ఏంటి అని తెలియదు. ఓకే, సో ఆ ఫీలింగ్స్ అన్ని ఒక 10 days తర్వాత మీరు చెప్పండి. ఓకే, గివ్ మీ జస్ట్ 10 days. ఓకే, 10 days తర్వాత బై ద ఎండ్ ఆఫ్ 10th day, okay, I'll definitely change your feeling and make it very comfortable regarding this EIS subject. Okay, so only thing I want is కొంచెం ఎలా ఉండాలి, మీరు రెస్పాన్సివ్ గా ఉండాలి. సి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కట్ చెప్తున్నారు, నేను కొట్టలేదు, మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం జోష్ వస్తుందా కట్ చెప్పడానికి? రాదు కదా. అలాగే నేను చెప్పేటప్పుడు ఏదైనా క్వశ్చన్స్ అడిగాను, క్వశ్చన్స్ అంటే ఐ మీన్ అర్థమవుతుందా లేదా అన్నప్పుడు, లేదా రేట్ వింటున్నారా లేదా అన్నప్పుడు, సో మీరు ఏ పొజిషన్ లో వింటున్నారో నాకు తెలీదు. సమ్ మైట్ బి స్లీపింగ్, సమ్ మైట్ బి సిట్టింగ్, సమ్ మైట్ బి డ్రైవింగ్, some guys might be switch off their mic and videos, they might playing, okay, PUBG ఆడుకుంటూ or whatever, నాకేం చేస్తున్నారు నాకు తెలియదు. ఓకే, బట్ ఈ 10 days ఏం చేస్తారంటే కొంచెం అటెంటివ్ గా వినండి. ఓకే, ఒక 50 మార్క్స్ పేపర్ ని మనం అట్లీస్ట్ 35+ స్కోర్ చేయొచ్చు ఈ 10 days వింటే. ఇస్ దట్ క్లియర్? Yes, sir. Yes, sir. గుడ్. ఓకే, సో ఇక్కడ అంటే ఇవాళ కొంచెం ఈ సెటప్ కొంచెం లేట్ అయింది, హాఫ్ అన్ అవర్ లేట్ అయింది ఈరోజు. సో ఐ వాస్ ఆక్యుపైడ్ విత్ సమ్ వర్క్ అండ్ నా ల్యాప్టాప్ లో వేరే ఆఫీస్ ల్యాప్టాప్ లో ఉండే, బట్ ఇందులో జూమ్ ఇన్స్టాల్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ టుక్ హాఫ్ అన్ అవర్ ఆల్ లేట్. సో దాని తర్వాత మనకి రేపటి నుంచి షార్ప్ 4:30కి ఐ విల్ బి ఆన్లైన్. ఓకే, Okay, yes, sir. సరే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో సి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, విల్ ఎంజాయ్ ద కాన్సెప్ట్. ఓకే, ఎందుకు ఈ భారం, ఓకే అసలు ఏంటిది అనుకోకుండా సింపుల్ గా ఉండండి. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది ఈ సబ్జెక్ట్. లైక్ ఐ సెడ్, మనం ఏ చాప్టర్ స్టార్ట్ చేస్తాం? అండ్ ఎవరన్నా ఫోర్త్, ఓకే, ఎవరన్నా ఐ మీన్ మే 2022 రాసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ బ్యాచ్ లో? ది నెక్స్ట్ అటెంప్ట్ మే 2022 రాసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? No, sir. ఓకే, ఎందుకు అడుగుతున్నా అంటే మే 2022కి కొన్ని అమెండ్మెంట్స్ వచ్చాయి. అమెండ్మెంట్స్ అనకూడదు కానీ
there are some additions, some deletions as well regarding this EIS concept. Okay, కొంచెం additions deletions ఉన్నాయి. అండ్ నేను మీ మెటీరియల్ ఫాలో అవుతున్నాను. సో దిస్ ఇస్ నాట్ మై మెటీరియల్, బికాస్ మీరు దీనికి కొంచెం ఫస్ట్ టైం నుంచి ఇది చూస్తున్నారు కాబట్టి నేను మెటీరియల్ చేంజ్ చేయట్లేదు. ఓకే, ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ మెటీరియల్. ఓకే, పేజ్ నెంబర్ ఏంటి? 149, sir. 149, right? See, ఇక్కడ ఫస్ట్ 149 పేపర్ ఈజ్ రిలవెంట్. మనం నాకు ముందు ఒకటి చెప్పండి. I want some clarity from you guys. See, ఎంతమందికి కాన్సెప్ట్ కావాలి, ఎంతమందికి మార్క్స్ కావాలి, ఎంతమందికి కాన్సెప్ట్ ప్లస్ మార్క్స్ కావాలి? ఫస్ట్ చెప్పండి. కాన్సెప్ట్ కావాలా? ఓన్లీ ప్యూర్ కాన్సెప్ట్ అంటే నేను మొత్తం డీల్ చేయాలి. నాకు తెలిసి ఈ మొత్తం కాన్సెప్ట్ నేర్చుకుని ఏం చేస్తావు? ఫైనల్కి వెళ్ళిన తర్వాత ఏం పీకుతావు? ఏ సబ్జెక్ట్ ఉండదు. ప్రాక్టీస్ అని పెడతావా? పెట్టావు కదా. Is it accounts or is it law auditing, where you can these are what 4 concepts we have to follow that. Okay, so మన main agenda ఏంటి? మనం పాస్ అవ్వడం. మెయిన్ అజెండా ఏంటి? పాస్ కావాలి. పాస్ కావాలంటే ఏం కావాలి? నీకు మార్క్స్ కావాలి. సో మార్క్స్ 2 రకాలుగా సాధించవచ్చు. ఒకటి బట్టి పట్టొచ్చు. ఓకే, మగింగ్ అప్, కాన్సెప్ట్ తెలియకుండా అని కూర్చొని చదువుకుంటా ఉంటావు 5 hours 10 hours. ఇంకోటి కాన్సెప్ట్ నేర్చుకుని చదువుకుంటావు. సో విల్ ఫాలో దిస్ వన్. ఓకే, సో ఏది ఇంపార్టెంట్ అది చూస్తాం, దాని కాన్సెప్ట్ నేర్చుకుంటాం, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. ఓకే, ఎలా మెమరైజ్ చేయాలో చెప్తాను. ఈజీ కొట్టేయచ్చు. సో ఇన్ దట్ కేస్ ఈ పేపర్ 149 పేజ్ ఈజ్ రిలవెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఈ కామర్స్ అంటే అది కూడా తెలియకుండా మనం ఉన్నాం కదా. సో బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూ electronic way, that is what e-commerce. That is not at all important, and this is important. Here comes the first important question. Sir, traditional ki e-commerce ki teda enti? See, traditional ki e-commerce ki teda enti? దీన్ని మీరు ఓన్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓన్ గా ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది బేసిక్ జనరల్ క్వశ్చన్, బి కేటగిరీ ఇది. ఐ మీన్ అడగచ్చు అడగకపోవచ్చు, బట్ ఒకసారి అడిగాడు కాబట్టి మనం చూసుకుంటాం. అదే ఫస్ట్ ఏం రాస్తారు డెఫినేషన్. ఈ కామర్స్ అండ్ ట్రెడిషనల్ అంటే ఫేస్ టు ఫేస్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, నాన్ ఎలక్ట్రానిక్ గా ఉంటుంది. ఈ కామర్స్ లో ఆన్లైన్ లో ఉంటుంది. సో ఆన్లైన్ కాబట్టి ఎలక్ట్రానికల్ గా ఉంటుంది, ఆఫ్లైన్ కాబట్టి మాన్యువల్. సార్ ఒక షాప్కి వెళ్ళావు, షాపు నువ్వు అడిగినప్పుడల్లా ఉంటుందా? నువ్వు ఎప్పుడు వెళ్ళినా 2 గంటలకి వెళ్ళినా షాప్ పడిపిస్తాడా నీకు? క్లియర్ కదా. సో దెర్ ఈస్ వాట్ లిమిటెడ్ టైం. ఓకే, మార్నింగ్ 10 to ఈవినింగ్ 9 వరకు ఏదో ఉంటుంది. బట్ ఈ కామర్స్ లో ఫ్లిప్కార్ట్ ఏమన్నా మధ్య అర్ధరాత్రి 2 గంటలు వేసావు, నువ్వు ఏదైనా ఆర్డర్ పెట్టాలనుకుంటున్నావు, ఫ్లిప్కార్ట్ వచ్చి లేదు నేను నిద్రపోతానని చెప్పి బ్యాక్ లేదు కదా. 24/7 365 days ఏమవుతుంది? అది ఆన్లైన్ ఉంటుంది కదా. సో పర్చేసెస్ ఎలా చేస్తావు? ఫిజికల్ గా చేస్తావు. ఇక్కడ ఏం చేస్తావు? గూడ్స్ కెన్ బి ఇన్స్పెక్టెడ్ ఫిజికలీ, ఇక్కడ తెలియదు. దట్ ఈస్ ఆల్సో వాట్ డిమెరిట్. ఓకే, ఇక్కడ కస్టమర్ ఇంటరాక్షన్ ఫేస్ టు ఫేస్ ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ టు ఫేస్ అంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ మెన్ బై స్క్రీన్ టు ఫేస్. ఓకే, ఇంత తక్కువ పాయింట్ ఇక్కడ ఎందుకు పెట్టాడో? ఓకే, ఐసిఐ థింగ్స్, జస్ట్ ఐసిఐ థింగ్స్. ఓకే, సో బిజినెస్ స్కోప్ ఈజ్ వాట్ పర్టికులర్. సి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వైజాగ్ లో షాప్ పెట్టావు, నీ కస్టమర్స్ మహా అంటే ఎక్కడ నుంచి వస్తారు? మహా అంటే వైజాగ్ నుంచి వస్తారు. అది కూడా అంత సీన్ లేదు. ఓకే, ఆ లోకల్ ఏరియా నుంచి, ఆ పక్కన ఏరియాస్ నుంచి వస్తారు అంతే తప్ప, ఆర్ అంత తోపు అయితే వైజాగ్ నుంచి మాత్రమే వస్తారు. కానీ వేరే ప్లేసెస్ నుంచి వచ్చి కొనడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది. కానీ వన్స్ నీకు ఒక యాప్ ఉందనుకో, ఓకే, వన్స్ యూ హ్యావ్ వన్ యాప్, ఓకే సార్ ఓన్ గా రాస్తే మార్క్స్ ఇస్తారా? ఐ విల్ క్లారిఫై దీస్ థింగ్స్. ఓకే, ఓన్ గా రాస్తే మార్క్స్ ఇస్తారా అని మీకు లాస్ట్ లో చెప్తాను. ఓకే, మర్చిపోకుండా చెప్పండి. పేపర్ ప్రెజెంటేషన్ ఎలా రాయాలి అండ్ వర్డ్స్ ఎలా ఉండాలి. ఓకే ఓకే, నేను చెప్పడం మర్చిపోయాను. ఐ గోట్ 69 in this paper 7.
నేను ఐపీసీసీ రాసినప్పుడు నాకు 69 మార్క్స్. ఓకే, సో పాయింట్ ఏంటంటే ఎలా రాయాలో నేను ఖచ్చితంగా చెప్తాను. థియరీ పేపర్స్లో అండ్ మర్చిపోయా. అండ్ ఇన్ లా I got 62, and in ESSM I got 69. In auditing I got 60. Okay, so ఈ పేపర్ వల్ల ఓకే, సో ఈ రెండు పేపర్ వల్ల గ్రూప్ 2 అయిపోయింది, ఈ లా పేపర్ వల్ల గ్రూప్ 1 అయిపోయింది, రైట్. అండ్ ఈ 3 పేపర్స్ ఏంటి? థియరీ. సో థియరీ ఎలా రాయాలో ఐ విల్ డెఫినెట్లీ డిస్కస్ విత్ యూ. ఓకే, కంగారు పడకండి, అని చెప్దాం. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఓన్గా రాస్తే మార్క్స్ రావు. ఓకే, ఓన్గా రాస్తే మార్క్స్ రావు. ఎందుకు మళ్ళీ చెప్తాం. ఓకే, సో ఫస్ట్ 2 అవర్స్లో 1 hour 45 minutes మనం ఏం చేద్దాం అంటే చెప్పుకుందాం కాన్సెప్ట్. ఇంకో 15 minutes ఉంటాయి కదా, లాస్ట్ 15 minutes అది జనరల్ డౌట్స్ కోసం వదిలేస్తాను, అక్కడ మీరు అడగండి. క్లియర్? ఉన్నారా? వింటున్నారా? Yes, Yes. sir. Yes, sir. ఓకే, రైట్. సో లిమిటెడ్ టు పర్టికులర్ ఏరియా, ఇక్కడ వరల్డ్ వైడ్. సో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ యూనిఫామ్ గేమ్ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ ఇప్పుడు ఒక షాప్ బాగుంది అనేది ఎక్కడి నుంచి తెలుసుకుంటావు? మీ నైబర్స్ చెప్పొచ్చు, మీ ఫ్రెండ్స్ చెప్పొచ్చు, ఆర్ ఇంకోళ్ళనే చెప్పొచ్చు. ఇక్కడ ఏంటి? యాప్ ద్వారా ఉంటుంది. ఏదైనా ఫ్లిప్కార్ట్ లో కొనాలనుకుంటున్నావు, యాప్ ఓపెన్ చేస్తావు, రివ్యూస్ చూస్తావు, రేటింగ్స్ చూస్తావు, కామెంట్స్ చూస్తావు. ఓకే, ప్రోడక్ట్ వారంటీస్, గ్యారంటీస్ అన్ని చూస్తాం. ఒక యూనిఫామ్ వే. ఓకే, సో ఇది సప్లై సైడ్ ఉన్నప్పుడు ఇస్తాడు, ఇది డిమాండ్ సైడ్. ఓకే, అది మనకు తెలిసిందే. 1-way మార్కెటింగ్, 1-to-1 మార్కెటింగ్. 1-way మార్కెటింగ్ అంటే ఒక షాప్ ఉంది, అందరికి ఒకేలా మార్కెటింగ్ చేస్తుంది, పాంప్లెట్లు ఇవ్వడము, బోర్డింగ్స్ పెట్టడం, హోర్డింగ్స్ పెట్టడం జరుగుతుంది. కానీ 1-to-1 మార్కెటింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఉంది, ఓకే, ఫీమేల్, అండ్ ఇంకా అబ్బాయి అన్నాడు. ఈ అమ్మాయి ఏం చూస్తుందంటే అపారల్, లేడీస్ అపారల్, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ చూస్తుంది. సో తన నోటిఫికేషన్స్ ఎక్కువ ఎలాంటివి వస్తాయి? తను ఏదైతే చూస్తుంది, ఇంట్రెస్ట్ ఉందో అవే కనిపిస్తాయి. అబ్బాయి ఏం చేస్తున్నాడు? షూస్, బ్లేజర్స్ అవి చూస్తున్నాడు. సో ఎక్కువ నోటిఫికేషన్స్ ఎక్కడ వస్తాయి? ఇలాగే వస్తాయి. అంటే ఈ కామర్స్ యాప్ నోటిఫికేషన్స్ పర్సనలైజ్డ్గా ఉంటాయి. అంటే ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క లాంటి నోటిఫికేషన్స్, జనరల్ నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో పాయింట్ అదనమాట. దాన్ని ఏమంటామంటే 1-to-1 మార్కెటింగ్. యాప్ ఓపెన్ చేసి మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మిస్టర్ రవి గాట్ ఎక్సలెంట్ ఆఫర్, 3+1 ఆఫర్, 1+1 ఆఫర్, 2+2 ఆఫర్. అంటే ఎందుకు నీ నేమ్ స్పెసిఫై చేస్తారంటే విత్ సంబడి కాల్స్ విత్ యువర్ నేమ్, నువ్వేమనుకుంటావు? అరే నా కోసం ఈ మెసేజ్ పంపించాడు అనుకుంటావు. ఓకే, సో దట్ ఈస్ 1-to-1 మార్కెటింగ్. పేమెంట్ ఏం చేయొచ్చు? ఇక్కడ ఈ పాయింట్, అన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా యూపీఐ కూడా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆన్లైన్ లో కూడా పేమెంట్ చేస్తున్నాం కదా, షాప్స్ లో QR కోడ్ తో పేమెంట్ చేస్తున్నాం కదా. ఓకే, నెక్స్ట్ డెలివరీ ఆఫ్ గూడ్స్ ఇన్స్టాంట్ గా ఉంటుంది. ఇక్కడ టైం పడుతుంది. ఓకే, టైం పడుతుంది. ఇప్పుడు ఆ టైం ని రెడ్యూస్ చేస్తున్నారు. బోత్ all e-commerce vendors are reducing their time to delivery. In most of the major cities like Bangalore, Hyderabad, Mumbai, they are delivering some items at the same day. ఓకే, అండ్ ఇక్కడ ఫ్రాడ్ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఫ్రాడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్ లో ఎవడ అమ్ముతున్నాడో తెలియదు, ఏమమ్ముతున్నాడో తెలియదు, ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో తెలియదు. నువ్వు వచ్చి ఇంటికి వచ్చి చేసుకునేంత వరకు, ఆర్ యూస్ చేసేంత వరకు ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో తెలియదు. సో చూడడానికి ఆ ప్రోడక్ట్ బాగుండొచ్చు, బట్ అల్టిమేట్ గా ప్రోడక్ట్ నువ్వు వాడడం స్టార్ట్ చేసినప్పుడు తేడా కొట్టేయచ్చు. సో ఫ్రాడ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సారీ. సో ఓకే, క్లరికల్ ఎర్రర్స్ మాన్యువల్ లో జరుగుతుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మన హ్యూమన్స్ ఇన్వాల్వ్ అయితే క్లరికల్ ఎర్రర్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ హియర్ ఆటోమేటిక్ ప్రాసెస్ వల్ల ఏమవుతుంటే క్లరికల్ ఎర్రర్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే నీ నేమ్, నీ ఫోన్ నెంబర్, నీ ఈమెయిల్ ఐడి, నీ అడ్రస్ అన్ని స్టోర్ అయిపోయింటాయి డేటాబేస్ లో. ఆటోమేటిక్ గా ఒకసారి స్టోర్ అయిపోతాయి అంతే, మళ్ళీ నేను అడగడు. ఓకే, సో ఛాన్సెస్ ఆఫ్ వాట్ క్లరికల్ మిస్టేక్స్ విల్ వెరీ లో. నెక్స్ట్ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఈ కామర్స్ లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మధ్యలో మిడిల్ మ్యాన్ ఉంటాడు కదా, డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ నుంచి నీకు ఇస్తాడు. అందుకే ఆన్లైన్ లో ప్రైజెస్ కొన్ని ప్రోడక్ట్స్ కి తక్కువ ఉంటాయి. ఓకే, ఇక్కడ మిడిల్ మ్యాన్ ఉంటాడు కాబట్టి ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా? Yes, sir. సో ఫస్ట్ క్వశ్చన్ జనరల్ క్వశ్చన్. ఓకే, వెరీ జనరల్ క్వశ్చన్. దీంట్లో ఒక 6-7 పాయింట్స్ గుర్తుపెట్టుకో చాలు. 6-7 పాయింట్స్ ఆర్ 8 పాయింట్స్ వరకు చాలు. ఎందుకంటే 4 మార్క్స్ అడిగడానికి హాఫ్ మార్క్ వేసుకున్నా 8 పాయింట్స్, 4 మార్క్స్, మోర్ దెన్ నో. సో ఇక్కడ ఇది ఈ కామర్స్ ఇలిస్ట్రేషన్ ఉంది కదా, మనం ఇక్కడ నుంచి చదవాము. మనకి వేరే పాయింట్ ఉంది, అక్కడ చదువుతాం ఈ క్వశ్చన్. రైట్ సార్,
ఈ కామర్స్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి కదా సార్. సి మనకి ఏదైనా సరే, బీట్ యాప్, బీట్ అ ప్రోడక్ట్, ఓకే, బీట్ అ హ్యూమన్ బీయింగ్, వాట్ ఎవర్, విల్ బి హ్యావింగ్ ప్రోస్ అండ్ కాన్స్. అంటే ప్లస్ పాయింట్స్ ఉంటాయి, మైనస్ పాయింట్స్ ఉంటాయి కదా, నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. Okay, so you beat anything in the world has two sides, like the coin has two sides. So every product or business services or app, everything will be having two sides, positives ఉంటాయి, negatives ఉంటాయి. సో బేసికల్గా చాలా క్వశ్చన్స్ లో మనకి వాట్ ఆర్ ద బెనిఫిట్స్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్, ఓకే, ఇలా అడుగుతూ ఉంటారు. చాలా 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 ఫ్రీక్వెంట్ గా చూసే పదాలు ఇవి. సో సార్ బెనిఫిట్స్ టు ఈ బిజినెస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో బెనిఫిట్ ఎవరికి, నార్మల్గా ఎవరు ఇన్వాల్వ్ అవుతారు, అమ్మేవాడు ఇన్వాల్వ్ అవుతారు. అంటే ఫ్లిప్కార్ట్ ఉంటుంది, కొనేవాడు మనం ఉంటాం, జనరల్గా ఈ రెండు ఉంటారు. కానీ వీళ్ళిద్దరిని గైడ్ చేయడానికి ఎవరు ఉంటుంది, గవర్నమెంట్ ఉంటుంది కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంతమంది ఉంటారు, ముగ్గురు ఉంటారు. ఎవరెవరు సార్, కస్టమర్ బెనిఫిట్స్ ఏంటి, సెల్లర్ బెనిఫిట్స్ ఏంటి, గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏంటి, రైట్. So benefits to customer, I think one point is missing over here. CTC, ఇక్కడ ఒక పాయింట్ మిస్ అవుతుంది. Okay, let me check Anytime one minute. access. Yes, anytime access. See, benefits to customer, sir, customer కి బెనిఫిట్ ఏంటి సార్, కన్వీనియన్స్ సార్. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫింగర్ టిప్స్ ఉంటుంది, టైం సేవింగ్, షాప్కి వెళ్ళి కొన్న అవసరం లేదు, పెట్రోల్ వేస్ట్. ఇప్పుడు పెట్రోల్ చాలా ప్రెషస్ అవుతుంది, దట్ ఈస్ మోర్ ప్రెషస్ దాన్ డైమండ్. ఓకే, పెట్రోల్ ఇస్ మోర్ ప్రెషస్ దాన్ డైమండ్ థ్యాంక్స్ టు మోడీ. ఓకే, సో టైం సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వేరియస్ ఆప్షన్స్. నువ్వు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కొనాలి, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తావు, అమెజాన్ ఓపెన్ చేస్తాం, వీడేమో బిగ్ బిలియన్ డే అంటాడు, వీడేమో అమెజాన్ గేటింగ్ ఫెస్టివల్ అంటాడు. అల్టిమేట్ గా వాళ్ళు కొట్టుకొని మనకి ఏం చేస్తాం, బెస్ట్ ప్రైస్ మనం తీసుకుంటాం, మనకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఓకే, సో ఈ రెండు ప్రొడక్ట్స్, ఈ రెండు మేజర్, ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. సో విల్ సర్చ్ బోత్ ది టూ యాప్స్, వేర్ ఎవర్ యువర్ ప్రొడక్ట్ ఈస్ వెరీ లో, విచ్ ఈస్ వెరీ అడ్వాంటేజెస్ టు యూ, అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాం ఆబ్వియస్లీ. ఓకే, నెక్స్ట్ ఒక ప్రోడక్ట్ బయట కొనడం కంటే ఆన్లైన్ లో కొనడానికి పాజిటివ్ ఆస్పెక్ట్ ఇంకోటి ఏంటంటే రివ్యూస్. మనం రేటింగ్ చూస్తాం కదా, మినిమం 4 రేటింగ్ ఉంటే తీసుకుంటాం. ఓకే, కింద కామెంట్స్ చదువుతాము. ఓకే, సో ఆల్ బేస్ చేసుకుని బయట ప్రోడక్ట్. అండ్ కూపన్స్ అండ్ డీల్స్, ఆబ్వియస్లీ బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయి. దాని తర్వాత స్ట్రైక్ అండ్ లైటనింగ్ డీల్ అంటాడు అమెజాన్ ఇంకోడు, వీడు ఫ్లిప్కార్ట్ అటు కొన్ని ఆఫర్స్ ఇస్తాడు, ₹1 బుక్ చేసుకో, మళ్ళీ మిగతా పేమెంట్ మళ్ళీ చేయి. దాని తర్వాత పేమెంట్ చేసిన తర్వాత నీకు ఏమి ఇస్తారంటే కాయిన్స్ ఇస్తాడు, ఫ్లిప్కార్ట్ కాయిన్స్. వీడు అమెజాన్ పే బ్యాలెన్స్ ఇస్తాడు. ఆల్ దీస్ థింగ్స్ ఎందుకు, కస్టమర్ బెనిఫిట్స్ కదా. వీళ్ళందరూ ఎందుకు చేస్తారు ఇవన్నీ, కస్టమర్ ని అట్రాక్ట్ చేయడానికి. దేర్ కమ్స్ అ పాయింట్, కస్టమర్ లాయల్టీ కోసం వీళ్ళందరూ స్ట్రైవ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో కస్టమర్ లాయల్టీ కోసం వీళ్ళు స్ట్రైవ్ చేస్తూ ఉంటారు. దానికోసం వీళ్ళు ఏదైతే ఆఫర్స్ ఇస్తారో అవన్నీ మనకి ఏమవుతాయంటే బెనిఫిట్స్. ఓకేనా, సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సిటీ స్కాన్ తెలుసా మీకు, సిటీ స్కాన్ తెలుసా, Yes, sir. ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే, ఒక గృహలా ఉంటుంది, ఉంటుంది. దీనిలోపు మనిషి వెళ్తా ఉంటాడు. ఓకే, స్కానింగ్ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనిషి పడుకో ఉంటే ముందరికి వెనక్కి వెళ్తే ఓవరాల్ బాడీ ఏం చేస్తారు, స్కాన్ చేస్తారు. తెలుసు కదా ఇది సిటీ స్కాన్, తెలుసా తెలీదా? తెలుసు సార్. తెలుసా, ఓకే. సో చూడడానికి ఎలా ఉంటుంది, కేవ్ లా ఉంటుంది కదా. సో మన మెమరీ టెక్నిక్ ఏంటంటే సిటీ కేవ్. whenever I ask benefits of customer, ఏం చెప్పాలి మీరు, సార్ access anytime, VE అక్కడ రాసుకోండి. మెమరీ టెక్నిక్ ఏంటి దీనికి, సిటీ కేవ్. సి అంటే ఏంటి, విత్ రెస్పాన్సిబిలిటీ. సి అంటే వాట్ ఈస్ మెన్ బై సి, Convenience. గుడ్. టీ, Time saving. Time saving. సారీ, సి, Coupons and deals. కూపన్స్ అంటే ఏ, Anytime access. anytime access. వి, Various options. ఈ, Easy to find reviews. find reviews. ఓకే, సో దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ బెనిఫిట్స్ టు కస్టమర్. సార్ ఓకే, బాగుంది. మరి సెల్లర్స్ బెనిఫిట్ ఉండాలి కదా సార్. ఫ్లిప్కార్ట్ వాళ్ళకి బెనిఫిట్ లేకుండా వాళ్ళు ఎందుకు బిజినెస్ చేస్తారు, ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, టాటా క్లిక్ కానీ, మింత్రా కానీ, చాలా ఉన్నాయి కదా. సో వాళ్ళకి బెనిఫిట్స్ లేకుండా వాళ్ళు పనులు చేయరు కదా సార్. సి బెనిఫిట్స్ టు సెల్లర్స్ లో ఇంక్రీజ్డ్ కస్టమర్ బేస్. ఎందుకంటే
మనం ఇండియన్ మార్కెట్ లో లాస్ట్ డెకేడ్ తో పోల్చుకుంటే ఈ డెకేడ్ లో మొబైల్ ఫోన్ యూసేజ్ ఆర్ ఇంటర్నెట్ యూసేజ్ 1000 టైమ్స్ పెరిగింది. ఓకే, కొన్ని 1000% పెరిగింది. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్స్ ఉంటాయి అండ్ ఆ ఫోన్ లో డ్యూయల్ సిమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరి దగ్గర ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. సో ఓకే, థ్యాంక్స్ టు అంబానీ. ఓకే, సో యాక్సెసింగ్ ఎక్కువైనప్పుడు వీళ్ళందరికీ బెనిఫిటే కాదా? ఎక్కువ మంది యాక్సెస్ ఇంటర్నెట్ యాక్సెసింగ్ ఉందంటే దాని అర్థం ఎక్కువ మంది ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. సో వాళ్ళకి ఏమంటుంది, కస్టమర్ బేస్ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్, రికరింగ్ పేమెంట్స్ రోజు చేసేది. నాకు ఒకటి చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేస్తావు, ఫస్ట్ టైం సైన్ అప్ అయ్యావు. సైన్ అప్ అయినప్పుడు ఏమి ఇస్తావు? నీ ఈమెయిల్ ఐడి ఇస్తావు, నీ ఫోన్ నెంబర్ ఇస్తావు, నీ అడ్రస్ ఇస్తావు. ఓకే, మళ్ళీ ఇవ్వాలా ప్రతి ఆర్డర్కి? ఇది మళ్ళీ No, ఇస్తావు? sir. ఇవ్వవు కదా. Sir. ఓకే, ఎప్పుడైనా అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే ఇస్తావు, అంతే తప్ప మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే రికరింగ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ పేమెంట్స్ వాట్ ఎవర్ అవన్నీ ఫిక్స్డ్ స్టాండర్డ్ రికర్ అవుతూ ఉంటాయి ప్రతిరోజు. శాలరీస్ కానీ, లేకపోతే ఛార్జెస్ కానీ, లేకపోతే వాళ్ళ ఈ కార్ట్ ఉంది కదా, వాళ్ళ లాజిస్టిక్స్ పార్ట్నర్ వాళ్ళకి పే చేసే ఏదైనా సరే అన్ని స్టాండర్డైజ్ గా రికరింగ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి రికరింగ్ పేమెంట్స్ మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో ట్రాన్సాక్షన్ ఇన్స్టాంట్ గా ఉంటుంది, పేమెంట్స్ వెంటనే టైం అయిపోతుంది. సో రియల్ టైం అంటే ఇది ఎక్కువ మన 5th చాప్టర్ లో చెప్తారు. రియల్ టైం అనేది అంటే 5th చాప్టర్ లో చెప్తాను. రియల్ టైం అంటే ఏంటి అనేది ఖచ్చితంగా చెప్తాను. ఇన్స్టాంట్ ట్రాన్సాక్షన్, అమౌంట్ పే చేస్తా, అమౌంట్ కట్ అవుద్ది, వాడికి వెళ్తుంది, వాడి పేమెంట్ సక్సెస్ అవుద్ది, నీకు వెంటనే స్క్రీన్ మెసేజ్ మీద ఆర్డర్ సక్సెస్ఫుల్ ఇన్ని డేస్ లో వస్తుందని చెప్పేస్తుంది. నెక్స్ట్, డైనమిక్ మార్కెట్. సో డైనమిక్ మార్కెట్ అంటే స్టార్టింగ్ ఉండదు ఈ కామర్స్. ఎప్పుడు ఎవడు ఎలాంటి ప్రెషర్ తీసుకొస్తాడో తెలియదు. ఇప్పుడు సడన్ గా అంబానీ వచ్చి ఏదైనా కొత్త ఈ కామర్స్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసేయడం, లేకపోతే ఫ్లిప్కార్ట్ కొనేయడం ఏదైనా జరగచ్చు. ఫ్లిప్కార్ట్ అంటే థింగ్స్ ఇప్పుడు కష్టం, ఎందుకంటే ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ వాల్మార్ట్ కొనేసింది కాబట్టి. బట్ మిగతా మార్కెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఇప్పుడు. అండ్ ఇక్కడ బైజూస్ తెలుసు కదా, బైజూస్ ఈ 2013 లో మోర్ దాన్ 10+ అక్విజిషన్స్ చేసేస్తున్నారు. ఏదైనా స్టార్ట్అప్ కంపెనీ, ఎడ్యుకేషన్ స్టార్ట్అప్ కంపెనీ ఉంటే చాలు, బైజూస్ ఈజ్ అక్వైరింగ్ దట్. అంటే బైజూస్ ఈజ్ వరల్డ్స్ టాప్ ఆర్ ఎక్కువ మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ. ఓకే, సో డైనమిక్ గా ఉంది ఇప్పుడు ఇండియన్ మార్కెట్ కదా, వరల్డ్ మార్కెట్ అలాగని, బట్ ఇండియాలో ఇంకొంచెం ఫాస్ట్ పేస్డ్ జరుగుతుంది. ఓకే, సో ఎక్కువ మంది బయర్స్ ఉంటారు. ఓకే, నెక్స్ట్ సప్లయర్స్ కూడా ఆటోమేటిక్ గా వాళ్ళు బిడ్స్ చేయడము, రివ్యూస్ చేయడము, రివార్డ్స్ చేయడం మొత్తం ఆన్లైన్ లో జరిగిపోతుంది. ఓకే, ఓవర్ హెడ్ కాస్ట్ తగ్గుద్ది, ఎందుకంటే ఆటోమేషన్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు వేర్ హౌస్ ఉంటాయి కదా, మీకు ఎక్కడైతే గూడ్స్ స్టోర్ చేస్తామో ఆ వేర్ హౌస్ లో వాళ్ళు ఏం యూస్ చేస్తున్నారంటే రోబోట్స్ యూస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆ మెషినరీ అంటే ఆ ట్రక్ లో కానీ ఆర్ వాట్ ఎవర్ దాంట్లో లోడ్ చేయాలంటే మనుషులు ఎంత సేవ్ చేస్తారు? రోజు కొన్ని లక్షల ట్రాన్సాక్షన్ జరుగుతాయి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో. ఓకే, దే ఆర్ ఆటోమేటింగ్ ఎవ్రీథింగ్. ఓకే, ఆటోమేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ మెషిన్స్ కళ్ళు రాదు కదా, 24/7 దే కీప్ ఆన్ రన్నింగ్. ఓకే, సో అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. సార్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఎలా తక్కువ అవుతుంది సార్? మేము యూట్యూబ్ ఓపెన్ చేస్తే జొమాటో యాడ్ కానీ, లేకపోతే లెన్స్ కార్ట్ యాడ్ కానీ, ఈ యాడ్లన్నీ వస్తూ ఉంటాయి. అవును, వస్తుంటాయి. బట్ ప్రింట్ మీడియాతో అంటే ఒక పోస్టర్ వేసి ఆ పోస్టర్ ప్రింట్ చేసి దాన్ని ఒక లేబర్ పెట్టి ఆడికి పంపించి రోడ్ల మీద హోర్డింగ్ల మీద ఇవ్వడం కంటే చాలా తక్కువ. ఇన్ దట్ సెన్స్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఆర్ లో. ఓకే, సో కస్టమర్ బేస్, రికరింగ్ పేమెంట్స్ ఈజీగా ఉంటాయి, ఇన్స్టాంట్ గా ట్రాన్సాక్షన్, డైనమిక్ మార్కెట్, ఎక్కడన్నా ఎవరన్నా అమ్మొచ్చు, కొనొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సార్ ఎఫిషియన్సీ పెరుగుతుంది సార్ సెల్లర్స్ కి. ఎందుకు? టైం తక్కువ కదా, బిజినెస్ ట్రాన్సాక్షన్, డెలివరీ టు పేమెంట్. నువ్వు ఆర్డర్ పెడతావా? ఎలా పనిచేస్తుంది? యూజర్ ఉన్నాడు, యాప్ ఉంది, యాప్ తో ఆర్డర్ పెడతాడా? ఎక్కడికి వెళ్తుంది? ఫ్లిప్కార్ట్ సర్వర్కి వెళ్తుంది. ఓకే, ఫ్లిప్కార్ట్ మెసేజ్ వరకు పంపిస్తుంది, వేర్ హౌస్ పంపిస్తుంది, ఆర్ వేర్ హౌస్ ఆర్ సెల్లర్ 2 రకాలుగా పనిచేస్తుంది. ఇక్కడ గూడ్స్ ఉంటాయి. ఓకే, అక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? ఈ కార్ట్ డెలివరీ పార్ట్నర్ అంటే లాజిస్టిక్ పార్ట్నర్, వాడి దగ్గరికి వస్తుంది, వాడు గూడ్స్ కలెక్ట్ చేసుకుంటాడు, రెస్పెక్టివ్ ప్లేసెస్ ఏం చేస్తాడు, డెలివరీ చేస్తాడు. ఓకే, సో ఇవన్నీ ఆటోమేట్ అయిపోతాయి. ఆర్డర్ పెట్టగానే ఈ వెరీ సెకండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? రెస్పెక్టివ్ సెల్లర్ అంటే ఆ ప్రోడక్ట్ ఎవరు అమ్ముతారో అక్కడికి వెళ్ళిపోద్ది. వాడు ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్కి పంపిస్తాడు, ఆ ఫ్లిప్కార్ట్ ప్యాక్ చేసి ఈ కార్ట్కి పంపిస్తుంది, ఈ కార్ట్ వాడు ఏం చేస్తాడు? నేను డెలివరీ చేస్తాడు. ఓకే, సో మొత్తం ఆటోమేట్ అయిపోతుంది. దానివల్ల ఎర్రర్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయి. ఎందుకంటే మళ్ళీ డేటా ఎంటర్ చేయాలి. వన్స్ ఒకేసారి డేటా ఎంటర్ చేస్తా, దాన్ని మాస్టర్ డేటా అంటారు. చాప్టర్ నెంబర్ 2 లో చెప్తా. ఓకే, సో మాస్టర్ డేటా ఒకేసారి ఎంటర్ చేస్తావు కాబట్టి మళ్ళీ డేటా ఎంటర్ చేయవు కాబట్టి రికరింగ్ ట్రాన్సాక్షన్స్ వల్ల నీకు ఎర్రర్స్ ఏమీ జరగవు. ఓకే, నెక్స్ట్
మీకు జస్ట్ ఇన్ టైం గుర్తుందా? జస్ట్ ఇన్ టైం ఐడియా ఉందా? జస్ట్ ఇన్ టైం జేఐటి గుర్తుందా? Yes, sir. Companies nowadays they are not carrying any stock with them. Okay, stock క్యారీ చేసాం అనుకో స్టోర్స్ లో గోడౌన్స్ లో ఇన్వెంటరీ స్టాక్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అవి అబ్సల్యూట్ అయిపోయి అనుకో వేస్ట్ దేనికి పనికిరావు. అందుకే కంపెనీస్ దే ఆర్ ఫాలోయింగ్ వాట్ జస్ట్ ఇన్ టైం అంటే ఏంటంటే దే విల్ మెయింటైన్ సర్టన్ స్టాక్ లెవెల్ ఒక బఫర్ స్టాక్ అంటారు, బఫర్ ఆఫ్ సేఫ్టీ స్టాక్ ఆ లెవెల్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 700 యూనిట్స్ బఫర్ స్టాక్ అన్నాడు అనుకో, అంటే దాని అర్థం ఏంటి 700 యూనిట్స్ వరకు ఆర్డర్ పెట్టారు. ఆ ప్రోడక్ట్ అంటే ఆ రా మెటీరియల్ 700 యూనిట్స్ టచ్ అయింది అనుకో వెంటనే ఆర్డర్ వెళ్ళిపోతుంది. ఓకే, సప్లయర్ వెంటనే ఏం చేస్తారంటే డెలివరీ ఇస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆర్డరింగ్ కాస్ట్ తగ్గుద్ది, క్యారింగ్ కాస్ట్ తగ్గుద్ది. ఓకే, నెక్స్ట్ ఏదైనా మెటీరియల్ నువ్వు కొని స్టోర్ చేసుకోవట్లేదు కదా, ఓకే, సో అబ్సల్యూట్ అవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఎప్పుడైతే అవసరమో అప్పుడే నువ్వు ఆర్డర్ పెడతావు. ఓకే, ఆల్ దిస్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్ ఆఫ్ జిఐటి. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ న్యూ మార్కెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఉంది. ఫ్లిప్కార్ట్ ఫస్ట్ స్టార్టెడ్ యాజ్ ఎ బుక్ స్టోర్. Okay, Flipkart was started by two members in 2007 with a capital of 2 lakh. ఇప్పుడు చూడండి ఆ కంపెనీ ఎంత పెద్ద కంపెనీ అంటే బుక్స్ నుంచి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఫర్నిచర్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ప్రతి మార్కెట్లో ఎంటర్ అయిపోయాడు కదా ఈజీగా. అంతే, యాప్లో ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాప్లో బుక్స్ అని పెట్టావు, కొత్తగా నువ్వు ఫర్నిచర్ స్టార్ట్ చేస్తున్నావు, ఇంకో ట్యాబ్ పెట్టు, ఫర్నిచర్ అని పెట్టు, ఇంకోటి పెట్టు, క్లోతింగ్ అని పెట్టు, ఇంకోటి పెట్టు, ఇంకేదైనా పెట్టు, ఈజీ కదా. నెక్స్ట్ బెటర్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్. ఓకే, ఎందుకంటే మళ్ళీ నీతో బిజినెస్ చేయాలంటే జనరల్గా ఈ పాయింట్ మళ్ళీ డిబేటబుల్. ఓకే, స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ టైం డిలేస్ తగ్గించడానికి ట్రై చేస్తారు. ఓకే, పాయింట్ అర్థమైందా? ఇది పాయింట్ అర్థమైందా? బెనిఫిట్స్ టు సెల్లర్స్. Yes. నేను ఇప్పుడు చెప్పబోయే జస్ట్ మెమరీ టెక్నిక్ కోసం, అదే మెమరీ టెక్నిక్ మాత్రమే చెప్తున్నాను. ఐఎమ్ అగేన్స్ట్ స్మోకింగ్, అగేన్స్ట్ డ్రింకింగ్. ఓకే, సో మెమరీ టెక్నిక్ కోసం గుర్తు పెట్టుకోవడం కోసం చెప్తున్నా. దీని మెమరీ టెక్నిక్ ఏంటంటే బియో ప్రైస్ ఐ అంటే ఇంక్రీజ్, బి అంటే ఏంటి చూసి చెప్పండి. వాట్ ఈస్ మీన్ బై బి? Better quality of goods. గుడ్. ఈ అంటే ఎలిమినేషన్ ఆఫ్ Elimination of time delays. గుడ్. ఈ అంటే Easier entry into new న్యూ markets. మార్కెట్స్. ఆర్ Recurring payments made reduction easy. or recurring payments made easy. P provides. What is P? Provides a dynamic dynamic market. or reduction in Reduction in cost. I enter Instant transaction. C. What is meant by C? Creation of Creation of new new market. market. Good. E. Efficiency improvement. Okay. Increase the customer base. గుర్తుంటుందా? అది రాసుకోండి. 1 minute. Right. Doubts ఏమన్నా? పిల్లలు అర్థమైన డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో ఈ క్వశ్చన్లో? No, sir. ఈజీగా ఉందా?
Second question. So first question, advantages to customer in Japan, city. Okay. 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 Next one, seller advantages and next benefits to government. See, sir, question lo benefits of e-commerce ante etla rayali sir? And doubt రావచ్చు. ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే బెనిఫిట్స్ ఆఫ్ ఈ-కామర్స్ అని పెట్టేసి బెనిఫిట్స్ టు కస్టమర్ అండ్ సైడ్ హెడింగ్ పెట్టి విల్ జస్ట్ రైట్ 3-4 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ బెనిఫిట్స్ టు సెల్లర్ అంటే ఒక 3-4 పాయింట్స్ రాయి. గవర్నమెంట్ లో 2 పాయింట్స్ ఉంటాయి అంతే, ఎక్కువ రాయకండి. ఓకే, అడిగాడు కదా అని చెప్పి సెల్లర్ లో మొత్తం పాయింట్స్ అసలు వేస్ట్ యువర్ టైం. ఇఫ్ దే ఆస్క్ దిస్ స్పెసిఫికల్లీ బెనిఫిట్స్ టు సెల్లర్స్ దెన్ యూ హ్యావ్ టు రైట్. అందులో కూడా 8 పాయింట్స్ స్టిక్ ఆన్ అవ్వండి అంతే, మరి ఎక్కువ రాయకండి. 8 to 9 పాయింట్స్ రాయండి అంతే. ఓకే, అర్థమైందా? Yes, sir. డన్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. Now, benefits to government. Sir, government major benefit ఏంటంటే it is a fight against corruption. Why? Because everything is done through online. Okay, transparency ఎక్కువ ఉంటుంది కదా ఆన్లైన్ అయితే ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది. ఓకే, that helps in fighting what corruption, though that leads in eradication of what black money. Okay, దాని తర్వాత ఇప్పుడు ఎకలాజికల్ డ్యామేజెస్ మెటీరియల్ మనం ఏం చేస్తుందో తక్కువ యూజ్ చేస్తాం. వై? బికాస్ వీఆర్ మోర్ ఎన్విరాన్మెంటల్లీ అవేర్ నౌ. ఓకే, మీరు ప్యాకింగ్ చూస్తే ఎకో ఫ్రెండ్లీ అనే ఉంటుంది, ఎకో ఫ్రెండ్లీ అనే వర్డింగ్ ఉంటుంది. ఎందుకంటే అవి బయోడిగ్రేడబుల్ అంటే ఎర్త్ లో ఏమవుతాయంటే అవి పొల్యూట్ చేయవు. ఓకే, నౌ సమ్ కంపెనీస్ దే ఆర్ కమింగ్ విత్ యూనిక్ ఐడియా దట్ మీరు ఆర్డర్ చేసినప్పుడు విల్ బి గెటింగ్ సమ్ బాక్సెస్, రైట్? ఆ బాక్సెస్ నువ్వు సాయిల్ లో పెడితే ఫ్రమ్ దట్ బాక్సెస్ దే ఆర్ గెటింగ్ ప్లాంట్స్. ఓకే, మంచి థాట్ అది. ఓకే, సమ్ విజిటింగ్ కార్డ్స్ ఆర్ ఆల్సో దే ఆర్ ప్లానింగ్. ఓకే, విజిటింగ్ కార్డ్ ఇస్తారు కదా, ఎక్కడంటే అక్కడ పడేస్తే ఆ పడేసిన తోట అది ఏమవుతుందంటే భూమిలోకి వెళ్ళి ప్లాంట్ గా మొలుస్తుంది. ఓకే, నైస్ ఐడియా. ఓకే, సో బెనిఫిట్స్ ఇవ్వడం రెండు, ఒకటి కరప్షన్, రెండు ఎకలాజికల్ డ్యామేజెస్ గా ఉండే మెటీరియల్ ని గవర్నమెంట్ క్లారిటీగా చూడగలదు. ఎవరు అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారు, పర్మిషన్ ఉందా లేదా, అవి ఎంత డ్యామేజ్ చేయగలుగుతాయి. అర్థమైందా? Yes, sir. Yes, sir. Right. See, next we'll move on to one minute. See, నేను ఒక ప్రాసెస్ లో వెళ్తాను, మధ్యలో నేను ఒకవేళ మిస్ అయితే మీరు చెప్పండి, సార్ ఇది కవర్ కాలేదు అని. నేను ఫస్ట్ ఈ-కామర్స్ పార్ట్ కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ కాంపోనెంట్స్ ఏంటి అంటే, ఈ-కామర్స్ స్టార్ట్ చేయాలంటే విల్ బి హ్యావింగ్ సమ్ కాంపోనెంట్స్ కదా, అంటే కొన్ని ఉండాలి కదా కాంపోనెంట్స్. ఓకే, సో ఈ-కామర్స్ లో కాంపోనెంట్స్ ఏంటి? ఫస్ట్ యూజర్ ఉంటాడు, అంటే మనం ఎవరైతే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటున్నారో వాడు, ఐ థింక్ వీడి గురించి అంతేం ఉండదు. నెక్స్ట్ ఈ-కామర్స్ వెండర్స్, వాళ్ళ దగ్గర కొన్ని ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాడు అంత పెద్ద యాప్ మెయింటైన్ చేస్తున్నాడంటే దాని వెనక డేటాబేస్ సర్వర్స్, ప్రాసెసింగ్ పవర్స్, ఓకే, సర్వర్స్, అప్లికేషన్స్, దాని తర్వాత నెట్వర్క్ సెక్యూరిటీ, ఓకే, ఒక అడ్మినిస్ట్రేటర్లో, ఓకే, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాబేసెస్ కలెక్షన్స్, ఓకే, దాని తర్వాత ఫైర్ వాల్స్, దాని తర్వాత వెబ్సైట్, దాని తర్వాత బ్యాంక్ తో టైప్ అవ్వాలి కదా, పేమెంట్ త్రూ బ్యాంక్ కదా, దాని తర్వాత యూపీఐ పేమెంట్స్ తో టైప్ అవ్వాలి. సో ఇన్ని జరుగుతాయి ఒక ఈ-కామర్స్ వెండర్స్ కి. ఓకే, అండ్ ఎక్కడైతే మనీ ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ ఆర్బీఐ రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. మీరు చూడండి, ఫ్లిప్కార్ట్ యాప్ కానీ ఏ యాప్ అని ఓపెన్ చేయండి, ఏదైనా రీఛార్జ్ పోర్టల్ ఓపెన్ చేయండి, కింద వీసా వెరిఫైడ్ అని, పేపాల్ వెరిఫైడ్ అని, నాట్ సర్టిఫైడ్ అని రాసుంటారు. ఎందుకంటే మనం ఏదో యాప్ పెట్టేసాం ఊరికే పేమెంట్ చేసుకోవాలంటే కుదరదు, ఒప్పుకోదు. ఓకే, ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2008 ఒప్పుకోదు, ఆర్బీఐ కూడా ఒప్పుకోదు. వెన్ ఎవర్ దేర్ ఈజ్ మనీ, అంటే మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు యూ హ్యావ్ టు ఫాలో, యూ హ్యావ్ టు కంప్లై విత్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో అలాగే ఈ-కామర్స్ వెండర్స్ లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, ఇది చదవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ నుంచి చదువుదాం. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, సో ఈ-కామర్స్ వెండర్స్ లో కాంపోనెంట్స్ ఏంటి? సి, ఇట్ ఈస్ ఫేస్ టు ఫేస్, దట్ విల్ బి అనదర్ లెవెల్. ఇప్పుడు యూ హ్యావ్ టు గెట్ ఇంట్రెస్ట్, యూ హ్యావ్ టు గెట్
కమిట్మెంట్ ఉండాలి, మీ దగ్గర నుంచి ఎక్కువ ఉండాలి. ఈ పాండమిక్ టైంలో అసలు మీరు కూర్చోవాలి. ఇప్పుడు నేను మీ ఫేసెస్ చూడలేను, మీరు ఎలా ఉంటున్నారో వినట్లేదు, నాకు అర్థం కాదు. ఓకే, సో యూ హ్యావ్ టు టేక్ ఇనిషియేటివ్. నీకు నువ్వు అర్థం అవుతుందా లేదా అని నీకు తెలుసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్ చూద్దాం. సార్, ఈ కామర్స్ వెండార్ లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి? ఆబ్వియస్లీ మీరు చెప్పండి. ఒక యాప్ ఉండాలా వద్దా? వెబ్సైట్ ఉండాలా వద్దా? ఉండాలి. ఆడికి లాజిస్టిక్స్ పార్ట్నర్ ఉండాలా? ఆడికంటూ ఒక వేర్ హౌస్ ఉండాలా? గూడ్స్ ఎక్కడ పెట్టుకుంటాడు? ఓకే, మార్కెటింగ్ చేయాలా? వాడు యాడ్లు ఇవ్వాలా? సో అలాగా ఏముంటాయి? ఫస్ట్ వేర్ హౌసింగ్ ఆపరేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వేర్ హౌస్ లో ఎన్ని గూడ్స్ ఉంటాయి. ఫ్లిప్కార్ట్ ఒక ప్రోడక్ట్ డీల్ చేస్తుంది, కొన్ని లాక్స్ అండ్ ప్రోడక్ట్స్ డీల్ చేస్తుంది. ఓకే, సో వేర్ హౌస్ లో కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ వెంటనే వెళ్ళి పిక్ చేసి ప్రోడక్ట్ నచ్చినట్టు స్పెసిఫై చేసి ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. ఇవన్నీ చాలా ఫాస్ట్ జరగాలి. నెక్స్ట్ షిప్పింగ్ అండ్ రిటర్న్స్. షిప్పింగ్ కొన్నిసార్లు సప్లిమెంటరీ ఉంటుంది, కొన్నిసార్లు కాంప్లిమెంటరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 500 కన్నా ఎక్కువ షాప్ చేస్తే ఫ్రీ, లేదనుకుంటే కొన్ని ఛార్జెస్ పే చేయాలి. 49 రూపీస్, 59 రూపీస్, వాట్ ఎవర్ దే విల్ ఛార్జ్ బేస్డ్ ఆన్ డిస్టెన్స్ ఆర్ వాట్ ఎవర్. ఓకే, షిప్పింగ్ అండ్ రిటర్న్ పాలసీ కూడా చెప్పాలి. రిటర్న్స్ లేకపోతే మింత్రా మీకు గుర్తుందా? మింత్రాలో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా అకేషన్ మింత్రాలో ఏం చేస్తావు? ఆర్డర్ చేయి, బట్టలు వస్తాయి. ఓకే, బట్టలు వేసుకో, ఫంక్షన్కి వెళ్ళు, జాగ్రత్త కాపాడుతూ బట్టలని, ఫొటోస్ దిగు, బాగా సెల్ఫీస్ తీసేసుకో, అయిపోయింది. పక్క రోజు ఏం చేస్తావు? రిటర్న్ పెట్టేస్తావు. ఏం చెప్తావు? ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు? మింత్రా పాలసీ ఏం చెప్తాడు తెలుసా? నో క్వశ్చన్స్ ఆస్క్, రిటర్న్ ఇచ్చే నేను నచ్చకపోతే అంతే. చేశారా ఎప్పుడన్నా? ఇట్లా చేసుంటారు మీరు, ఖచ్చితంగా చేసుంటారు. చేశారా? ఎనీవన్? నో సార్. నో? అబ్బాయిలు మీరు చేశారా? ఎవరు చేయలేదా? ఓకే, నేను ఇక్కడ అనవసరమైన ఐడియాస్ ఇస్తున్నాను. రైట్, రిటర్న్ పాలసీలు కూడా ఉండాలి కదా. అందరు చెప్పుకోరు సార్, అయినా అదే, బట్ ఇక్కడ ఎవరు అనట్లేదు కదా. మింత్రా ఏమైనా ఉంటుందా? ఫ్లిప్కార్ట్ ఏమైనా ఉంటుందా? తప్పేముంది, వీఆర్ ఆల్ మిడిల్ రైట్. వాట్ ఇస్ రాంగ్ ఇన్ దట్? తప్పేం లేదు. వాడు ఇచ్చిన దిస్ ఇస్ సంథింగ్ లైక్ ట్యాక్స్ ప్లానింగ్. ట్యాక్స్ ఎవేజన్ తప్పు, ట్యాక్స్ ప్లానింగ్ తప్పు కాదు. ఆడ పాయింట్ రిటర్న్ తీసుకుంటా అన్నాడు, నాకు నచ్చలేదు, నా మైండ్ సెట్ మారిపోయింది, నేను ఇచ్చేస్తున్నాను. తప్పేంటి? అదే పనిగా రోజు నువ్వు రిటర్న్ ఇస్తే తప్పు, కానీ ఎప్పుడో ఒకసారి ఇస్తే తప్పేంటి? ఓకే, సో ఈఎస్పి బిట్ ఇంపార్టెంట్, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ బిట్ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ ఈ-కామర్స్ కేటలాగ్ అండ్ ప్రొడక్ట్ డిస్ప్లే. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కేటలాగ్ అండ్ మెన్యూ? కేటలాగ్ కి మెన్యూ తేడా ఏంటి? ఒకటేనా వేరు వేరే? సేమ్ సార్. నో. కేటలాగ్ మెనూ తేడా ఏంటంటే, కేటలాగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను రెస్టారెంట్కి వెళ్ళో ఆర్ ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళో, మెనూలో ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెనెలా రేట్ అంతా, చాక్లెట్ రేట్ అంతా, బటర్ స్కాచ్ రేట్ అంతా ఉంటుంది అంతే. కేటలాగ్ అలా కాదు, ఫోటో ఉంటుంది. ఓకే, ఐస్ క్రీమ్ ఫోటో ఉంటుంది, ఐస్ క్రీమ్ లో ఇంగ్రీడియంట్స్ అన్ని కింద రాసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐబాకో వెళ్ళారు ఎప్పుడన్నా? ఐబాకో కానీ ఆర్ క్రీమ్ స్టోన్, అక్కడ ఉండేటి ఏం తెలుసా? కేటలాగ్స్. అది చెప్తాడు. ఒక ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, ఐస్ క్రీమ్ లో ఏమేమి వేస్తారు అన్ని చెప్తారు. టాపింగ్స్ ఏంటి, ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏంటి, ఎక్స్ట్రా ఐటమ్స్ కావాలంటే ఎంత కావాలి, మొత్తం వేసి ఫొటోస్ అన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ షాప్కి అయితే అక్కడ కేటలాగ్ ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ షాప్కి వెళ్ళావు, సోఫా అని చెప్పి 25,000 ఉంది, ఎట్లా కొంటావు? సో అక్కడ ఫోటో ఉండాలి కదా కనీసం. సో దట్ ఈస్ వాట్ కేటలాగ్. మెన్యూ అంటే ఏం లేదు, ప్రోడక్ట్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, ప్రైస్ ఉంటుంది. అర్థమైంది ఇప్పుడు కేటలాగ్ కి మెన్యూకి డిఫరెన్స్? సో నీ యాప్ ఎంత బాగుంటుందో, నీ పర్ఫార్మెన్స్, ఐ మీన్ యూజర్స్ కూడా అంత, కస్టమర్స్ కూడా అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. నో రేట్ అలా, దిస్ ఇస్ వెరీ నాట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ అడుగుతున్నా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, ఈ మూడిట్లో ఏది చూడడానికి యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది? రేట్ ఇట్.
1 2 3 లో. Flipkart. Amazon, Myntra. ఓ ఫస్ట్ అమెజాన్, సెకండ్ మింత్రానా, ఇంకా అమెజాన్. ఓకే Amazon, sir. ఓకే 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 ఓకే. నాకు అంటే దట్ డిపెండ్స్ అపాన్ ద పర్సనల్ పర్సెప్షన్, రైట్? ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది కదా. సో అకార్డింగ్ టు మీ మింత్రా లుక్స్ గుడ్, కూల్, ఆ యాప్ చాలా కూల్గా ఉంటుంది. ఓకే, అండ్ ఫ్లిప్కార్ట్ నెక్స్ట్ ఫాలోస్, నెక్స్ట్ అమెజాన్. అమెజాన్ ఏంటంటే కొంచెం ఎందుకో ఐ డోంట్ ఫీల్ దట్ ఈస్ వెరీ లిటిల్ క్లమ్జీ టైప్ ఆఫ్ థింగ్. ఓకే, సో ఎప్పుడైనా ఓపెన్ చేస్తే కొంచెం మనం ఎంత యూజ్ చేసినా సరే కొంచెం కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది. ప్రొడక్ట్స్ అనేవి బాగుంటాయి, బట్ యూజర్ అంటే యాప్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మింత్రా ఇస్ వెరీ క్లీన్, పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ కమ్స్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్. ఓకే, సో అలా ఉంటే నీకేమవుతుందంటే ఇప్పుడు నీకు ఫ్లిప్కార్ట్ వాడికి మధ్యలో ఆ బ్రిడ్జ్ ఏంటి? ఆ యాపే. ఆ యాప్ ఎంత బాగుంటే నువ్వు అంత ఎక్స్పీరియన్స్ చేస్తావు. అంటే ప్రోడక్ట్ మీద క్లిక్ అవ్వగానే ప్రోడక్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి, 3-4 పిక్చర్స్ ఉండాలి, వీడియో ఒకటి ఉండాలి, కింద డిస్క్రిప్షన్ ఉండాలి, అన్ని తెలిస్తేనే కదా ఆ ప్రోడక్ట్ ఏంటో నీకు తెలుస్తుంది. సో దట్ ఈస్ వాట్ కేటలాగ్ అండ్ ప్రోడక్ట్ డిస్ప్లే. నెక్స్ట్ మార్కెటింగ్, లాయల్టీ ప్రోగ్రామ్. మార్కెటింగ్ వేరు, రాయల్టీ వేరు. మార్కెటింగ్ అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ లో లాంచ్ చేసి దాని అవేర్నెస్ తీసుకురావడానికి చేస్తే ఒక స్ట్రాటజీ మార్కెటింగ్ ఉంటుంది. దానిలో చాలా టైప్స్ ఉంటాయి. ఓకే, వినో పర్సనల్ సెల్లింగ్, వినో ఎస్ఎంలో మీకు వస్తుంది సేల్స్ ప్రమోషన్, పబ్లిసిటీ, అడ్వర్టైజ్మెంట్. గుర్తుందా? పర్సనల్ సెల్లింగ్. ఓకే, గుర్తున్నాయా? గుర్తులేదా? ఓకే, Yes, sir. Online. నో క్వశ్చన్స్ ఆస్క్. ఓకే, రైట్. సో అవి మార్కెటింగ్ ఎందుకు వస్తాయి. లాయల్టీ ప్రోగ్రామ్ ఏంటంటే కస్టమర్ లాయల్టీని గెయిన్ చేసుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారంటే దే కమ్ అప్ విత్ సమ్ యూనిక్ ఐడియాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఉంది, దే ఇష్యూ కాయిన్స్. ప్రతి పర్చేస్ కి ఏం చేస్తాడంటే ఫ్లిప్కార్ట్ కాయిన్స్ ఇస్తాడు, దాన్ని మళ్ళీ ఏం చేయొచ్చు, నువ్వు రిడీమ్ చేసుకోవచ్చు. అమెజాన్ వాడు పే బ్యాలెన్స్ ఇస్తాడు. ఓకే, మింత్రా కూడా పాయింట్స్ ఏదో ఇస్తుంది. ఓకే, నువ్వు మళ్ళీ వాటితో బిజినెస్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇప్పుడు అవి క్యాష్ అని, రెడ్ బస్, రెడ్ వ్యాలెట్ అని క్యాష్ అని ఇస్తారు కదా. దాంతో ఫ్రీక్వెంట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్రీక్వెంట్ గా ఎయిర్లైన్ కంపెనీస్ తో నువ్వు ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ అనుకో, ఎయిర్లైన్ కంపెనీస్ లో వాడు ఏం చేస్తాడంటే నీకు హోటల్ రూమ్స్, ఫ్రీ హోటల్ రూమ్స్, ఫ్రీగా కాంప్లిమెంటరీ డ్రింక్స్, ఫుడ్ ఇస్తాడు. ఎందుకంటే యు ఆర్ వెరీ లాయల్. ఓకే, సో మళ్ళీ వాటితో బిజినెస్ ఇస్తున్నావు కాబట్టి దే విల్ ఆల్సో గివ్ సమ్ లాయల్టీ ప్రోగ్రామ్స్, రివార్డ్ ప్రోగ్రామ్స్ అంటే క్రెడ్ తెలుసా? క్రెడ్ విల్ గివ్ సమ్ పాయింట్స్. క్రెడ్ ఆ పాయింట్స్ రిడీమ్ చేస్తే whenever you pay the bill, క్రెడ్ విల్ గివ్ సమ్ పాయింట్స్. ఆ పాయింట్స్ రిడీమ్ చేసుకుని మళ్ళీ పర్చేసెస్ చేయొచ్చు. నెక్స్ట్ షోరూమ్ అండ్ ఆఫ్లైన్ పర్చేస్. మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ ఈ-కామర్స్ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మనం దాన్ని టచ్ అవ్వలేము. ఓకే, సో అందుకే ఏం చేస్తున్నారంటే రెడ్మీ షోరూమ్స్ ఉన్నాయి కదా, ఎంఐ షోరూమ్స్. యాక్చువల్లీ ఎంఐ ఆన్లైన్ ఉన్నది, ఇప్పుడు ఎంఐ షోరూమ్స్ ఎక్కడికి వెళ్ళినా ఎంఐ షోరూమ్స్ ఉన్నాయి. ఎందుకు? షాప్లోకి వెళ్తావా, ఆ ప్రోడక్ట్ చూస్తావా, నీకు నచ్చిందా, ఆన్లైన్లో పెట్టుకో ఆర్డర్, లేదా ఇక్కడే పెట్టే ఆన్లైన్, ఇక్కడే పెట్టే ఆర్డర్. ఇక్కడ ఎక్స్ట్రా 300 ఉంటుంది, ఎక్స్ట్రా 300 or 500 ఉంటుంది, ఐ డోంట్ నో. బట్ ఆన్లైన్ ప్రైస్ కి దగ్గరగా ఇచ్చేస్తారు. సార్ ఎందుకు సార్ ఆఫ్లైన్ చేస్తున్నారంటే సో దట్ కస్టమర్స్ కెన్ టచ్ దేర్ ప్రోడక్ట్ అండ్ అదే ప్రోడక్ట్ ని ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఫరెంట్ ఆర్డరింగ్ మెథడ్స్ ఉన్నాయి. Like we have cash on delivery, we have EMIs, we have debit card, credit card, gift card, ఇవన్నీ ఉన్నాయి కదా. నెక్స్ట్ we have guarantee policy. సో guarantee services ఉంటాయి కదా అది. నెక్స్ట్ privacy policy is very important. నెక్స్ట్ ఇండియాలో మేజర్ గుర్తుపెట్టుకోండి, ఒక 10 years ఆర్ డౌన్ ద లైన్ ఆఫ్ 15 years ప్రైవసీ లా అనే ఒక లా ఇండియాలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు తెలియట్లేదు దీని వాల్యూ. ఓకే, సో దే విల్ కమ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైవసీ అండ్ దే విల్ బి స్ట్రింజెంట్ లాస్ ఓకే ఇన్ కమింగ్ ఫ్యూచర్. ప్రైవసీ పాలసీ ఏంటంటే ఈ-కామర్స్ వెండర్స్ దే హ్యావ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, దే హ్యావ్ యువర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్. సార్ ఎందుకు తీసుకున్నారు అవన్నీ? ఎందుకు తీసుకున్నారు నీ అడ్రస్ ప్రోడక్ట్ డెలివరీ చేయడానికి? ఎందుకు తీసుకున్నారు నీ ఈమెయిల్ ఐడి నీకు మెయిల్ పంపడానికి ఆర్డర్? ఎందుకు తీసుకున్నారు నీ నెంబర్ కాల్ చేయడానికి ఏజెంట్? ఓకే, ఎందుకు తీసుకున్నారు నీ డేట్ ఆఫ్ బర్త్? కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు తీసుకున్నా అంటే కొంతమంది అదే రోజు నీకు 10% ఎక్స్ట్రా డిస్కౌంట్లో ఇవ్వడానికి. ఓకే, సో తీసుకున్నాడు కదా, యూ షుడ్ ప్రొటెక్ట్ యువర్ డేటా. అంటే నీ ఇన్ఫర్మేషన్ సెన్సిటివ్ కదా, ఎవరికంటే అది డిస్క్లోజ్ చేయకూడదు కదా. సో ఈ-కామర్స్ వెండర్ హ్యాస్ టు
ప్రొటెక్ట్ యువర్ డేటా. అంటే ప్రైవసీ పాలసీ, అయ్యా మీ డేటా మా దగ్గర భద్రంగా ఉంది, మేము మీ పర్మిషన్ లేకుండా ఎవరికి మేము డేటా షేర్ చేయము. సో దట్ ఈస్ ప్రైవసీ పాలసీ. అండ్